నేను ఇప్పుడు ప్రార్థన చేసినట్లుగా అసలు బైబిల్లో ఉన్న దేవుడు, క్రైస్తవులు పూజించేటువంటి దేవుడేనా? ఆయన మంచి దేవుడు అని పాటలు పాడారు. ఆయన ఎందుకు మంచి దేవుడు? ఆయన అసలు దేవుడా? మరి దేవుడైతే ఈ లోకంలోకి ఎలా వచ్చాడు? ఏం చేశాడు? దానికి నాకేమైనా అర్థమయ్యేటువంటి విధంగా రుజువులు ఏమైనా ఉన్నాయా? నేను అంగీకరించటానికి, నాకు గ్రహించగలగటానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇవి మనకున్నటువంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నలో నేను జవాబు చెప్పడానికని ఒక కోణాన్ని ఎంచుకున్నాను. ఒకటే, చాలా ఉంటాయి కానీ నేను ఒక కోణాన్ని ఎంచుకున్నాను. ఎలా అంటే, ఇప్పుడు మీరు కొంతమంది మీటింగ్కి వచ్చారు. ఎందుకు వచ్చారు మీరు మీటింగ్కి అని అంటే, మీకు అయితే ప్యాంప్లెట్ ఇచ్చి ఉంటారు, లేదా మీరు ఎక్కడైనా రోడ్డు మీద పోస్టర్ చూసి ఉంటారు, లేదా వాట్సాప్లో మీకు ఒక ఫ్లయర్ పంపించి ఉంటారు, లేదా మీకు ఎవరన్నా ఫోన్ చేసి పలానా చోట మీటింగ్ జరుగుతుంది, ఈ ఊర్లో మొట్టమొదటిసారిగా యూత్ అంతా కలిసి మీటింగ్ పెడుతున్నారంట, దాంట్లో ఎడ్వర్డ్ విలియం అనే ఆయన వాక్యం చెప్తారంట అని అంటే వచ్చారు మీరు. దాన్ని మీరు ప్యాంప్లెట్ అంటారు, పోస్టర్ అంటారు, ఇన్ఫర్మేషన్, సమాచారం అంటారు. ఇది మీరు చెప్పే మాట. ఇప్పుడు నేను ఒక సాధారణమైన వ్యక్తిని, నేను ఈ ఊరికి రావాలి అని లేకపోతే వస్తున్నాను అంటానికి వారం రోజులు 10 రోజుల ముందు మీకు చెప్పారు. చెప్పా పెట్టకుండా నేను వస్తే కనుక నాకంత విలువ ఉండదు. ఎంత ముందు చెప్పితే అంత గొప్పడని అర్థం. ఎంత ముందు చెప్తే ఎలా అంటే, ఒకవేళ ఇదే ఊరికి ముఖ్యమంత్రి గారు రావాల్సి వస్తే 4 రోజుల ముందు నుంచి ఇక్కడ హడావుడి ఉంటుంది. రోడ్లు వేయటాలు, కొన్ని భద్రతా విషయాలు చూడటాలు జరుగుతాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వస్తున్నారని. ఒకవేళ ఇక్కడికి ప్రధానమంత్రి వస్తే 2-3 నెలల ముందు నుంచి సిద్ధపాటు ఉంటుంది. ఇది మనకు తెలిసిందే. మరి ఒకవేళ దేవుడే భూమి మీదకి వస్తే, చెప్పా పెట్టకుండా వస్తే కనుక ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? ఆయన గొప్పడు ఎందుకు అవుతాడు? ఇప్పుడు మనం ఆలోచించాం. నేను పెద్ద పేరు లేనివాడిని, ఓ వారం రోజుల ముందు చెప్తే సరిపోద్ది. ముఖ్యమంత్రి గారైతే 1 నెల రోజుల ముందు, ప్రధానమంత్రి గారైతే 3 నెలల ముందు. మరి దేవుడైతే ఎంత ముందు దీని గురించి మనకు సమాచారం ఉండాలి. అయితే మనం ఇందాకంతా పాటలో యేసు ప్రభు గురించి చెప్పాం కాబట్టి యేసు ప్రభు గురించి మాట్లాడతాను నేను. యేసయ్య లేకపోతే ఆయన్ని మెస్సయ్య అన్నారు. మెస్సయ్య వస్తాడు, ఎక్కడికి వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఏం చేస్తాడు? ఎడ్వర్డ్ విలియం గారు పైడిమెట్ట ఫిబ్రవరి 3వ తారీఖు సాయంత్రం 7 గంటలకు మీటింగు, దాంట్లో జోయల్ విన్సెంట్ గారు పాటలు పాడతారు, వాళ్ళ ఫోటోలు ఇవన్నీ పక్కా ఉన్నాయి. ఎక్కడ, ఎప్పుడు, ఏం చేస్తారు, ఎవరు, ఎలా ఉంటారు, అవన్నీ రాశారు దాంట్లో ఎక్కడ కూడా అనుమానాస్పదమైన మాట లేదు. ఎడ్వర్డ్ గారు వస్తే వస్తారు, బహుశా అది 7 గంటలకు ఉంటుందేమో, జోయల్ విన్సెంట్ గారు కూడా రావచ్చేమో అని ఎవరు రాయరు. పక్కా ఉంటుంది. దాన్ని పోస్టర్ అంటారు. అదేవిధంగా ఒకవేళ దేవుడే కనుక భూమి మీదకి వస్తున్నట్లయితే అదే విధమైనటువంటి సమాచారాన్ని ఏమంటారంటే పోస్టర్ అనరు, కానీ ప్రవచనం అంటారు. ప్రవచనం పోస్టర్ లాంటిది. పోస్టర్లో ఎలాగ, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా రాస్తారో ప్రవచనం కూడా అంతే. మరి యేసు ప్రభు గురించి 300కు పైగా ప్రవచనాలు ఉన్నాయి. యేసు ప్రభు రాకముందు రాసినాయి. ఆయన ఎక్కడికి వస్తాడు, ఎందుకు వస్తాడు, ఎలా వస్తాడు, ఏం చేస్తాడు, ఆయన ఎవరో, ఇలాంటి విషయాలు 300కి పైగా రాయటం జరిగింది. అందుట్లో ఒక ప్రవచనం, చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రవచనం, దివ్యమైనటువంటి ప్రవచనం, దాన్ని మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఈ ప్రవచనాన్ని నెరవేర్పుని చూస్తేనే ఆయన గొప్పడని అర్థం అవుద్ది.
ఆ ప్రవచనంలో ఉన్నటువంటి సమాచారం చూస్తే ఆయన ఎందుకు మంచోడో మనకి అర్థమవుతుంది. ఆయన మంచితనం ఏంటి, ఆయన నా కోసం ఎలాగ మంచోడయ్యాడు, ఆయన మంచితనాన్ని నేను ఎలా గ్రహించగలను అనేది ఆ ఒక్క ప్రవచనం యొక్క నెరవేర్పుని మనం చూడగలుగుతాం. దీనికి నేను కొంచెం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తాను. నా జీవితంలో జరిగిన సన్నివేశంతో దీన్ని చూపిస్తాను. 1984 సంవత్సరంలో నేను అప్పుడే 85 అప్పుడే మారు మనసు పొందినటువంటి తొలి దినాలు. మాది ఏలూరు. అయితే నేను ఏలూరులో ఇంట్లోంచి బయటకు వచ్చా పొద్దున్నే. అప్పట్లో బాగా ఖాళీలు ఉండే కాబట్టి నోట్లో బ్రష్ పెట్టుకొని బయటకు వచ్చాను పళ్ళు తోముకుందామని. మా ఇంటి బయట ఒక చిన్న కాలం ఉంటుంది, ఆ కాలువ గట్టి దగ్గర కుర్రోళ్ళతో కూర్చొని, నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను, అయిపోయింది అప్పుడు, పళ్ళు తోముకుంటూ కుర్రోళ్ళతో మాట్లాడుతాం అనేది అలవాటు. అది విషయం అన్నట్టు. బయటకు వచ్చాం, సెలవు దినాలు అయితే మా ఇంటికి రాగానే బయటికి మా ఇంటి గోడ మీద ఓ పోస్టర్ అతికించుంది, ఓ పోస్టర్. ఆ పోస్టర్ చూశాను. అవి విజయవాడలో మీటింగ్స్. అప్పుడు 85లో ఎక్కడ పడితే అక్కడ ఇంత పెద్ద మీటింగులు పెట్టేవాళ్ళు కాదు. విజయవాడలో, లేకపోతే రాజమండ్రిలో, విశాఖపట్నంలో, గుంటూరులో, సికింద్రాబాద్లో, అలాగా కొన్ని చోట్ల మాత్రమే పెద్ద బహిరంగ సభలు ఉండే. అదేవిధంగా విజయవాడలో మీటింగులు అని అన్నారన్నమాట. సో ఆ మీటింగులకి ఎవరెవరు స్పీకర్లో కింద ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలు చూస్తూ ఉంటే రెండో ఫోటో నన్ను బాగా ఆకర్షించింది. అది చూడంగానే ఈయన వస్తున్నాడా స్పీకర్గా, కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి అని అనుకొని ఏలూరు నుంచి విజయవాడ 67 కిలోమీటర్లు. అప్పట్లో బస్సు ఎక్కితే కనుక 2 గంటలు పట్టేది. అయినప్పటికి కూడా నాన్నగారిని అమ్మగారిని అడిగి మొత్తానికి మీటింగ్కి వెళ్ళా. ఒకరోజు ఈవినింగ్ దగ్గర 80-90 వేల మంది ఉన్నారు మీటింగ్లో. నేను వెళ్తే వెనకాల ఎక్కడో ఉన్నాను. అప్పుడు ఇలాగ ఎల్ఈడి స్క్రీన్లు అలాంటివి లేవు కాబట్టి మనిషి సరిగ్గా కనబడలేదు. స్వరం విన్నాను, వాక్యం విన్నాను, కానీ మనిషి సరిగ్గా కనబడలేదు. అయితే ఎలాగా అనుకుంటా ఉంటే చివరిలో అనౌన్స్ చేశారు, రేపు ఈయన యూత్ మీటింగ్లో మాట్లాడతారు పొద్దున్న అని. నేను రాత్రి ఉండిపోవడానికి వచ్చాను, మిత్రుడి దగ్గర ఉన్నాను. పొద్దున్నే అందరికంటే ముందు వెళ్తే ఫ్రంట్ రోలో దొరుకుద్ది అనుకున్నాను. సెకండ్ రోలో దొరికింది నాకు, పర్లేదులే అనుకున్నాను. చాలా దగ్గర నుంచి నేను యూత్ మీటింగ్కి వెళ్ళాను. ఆయన మాట్లాడాడు, చాలా చక్కగా మాట్లాడాడు. అయిపోయింది, మీటింగ్ అయిపోయింది, జనాలంతా వెళ్ళిపోతున్నారు యూత్ మీటింగ్. నేను స్టేజ్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చాను. స్టేజ్ మీద ఆయన ఉన్నాడు, నేను కింద ఉన్నాను. ఆయన్ని చాలా దగ్గర నుంచి చూస్తూ ఉన్నాను. ఆయన ఎదురుగా ఒక స్టూల్ పెట్టుకున్నాడు, టేబుల్ పెట్టుకున్నాడు. ఆ టేబుల్ మీద ఒక సూట్ కేసు ఉంది, ఆయనదే సూట్ కేసు. ఆయనే కొన్ని వస్తువులు తీసుకొచ్చారు. ఆ సూట్ కేసులో ఆ వస్తువులు పెట్టుకుంటూ ఉన్నాడు. అయితే ఆ టేబుల్ మీద ఒక రాయి ఉంది, ఒక రాయి, తెల్లని రాయి. అయితే నేను స్టేజ్ కింద నుంచి ఆ రాయిని అందుకోగలను కాబట్టి ఆ రాయిని ఇలా తాకి ఇలా అనుకున్న వాసన కూడా చూశాను. మీలో కొంతమందికి డౌట్ వస్తుంది, ఎందుకు సార్ రాయి స్టేజ్ మీద ఉంది, ఆ రాయిని మీరు ఎందుకు తాకారు, దాన్ని ఎందుకు ఇలా అన్నారు, వాసన చూశారని. విషయం ఏంటనంటే ఆ మాట్లాడిన ఆయన పేరు జేమ్స్ ఇర్విన్. చంద్రుడి మీద మొట్టమొదటిసారిగా ఒక జీప్ నడిపించినటువంటి వ్యక్తి, ఆస్ట్రోనాట్. ఆయన వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తీసుకొచ్చినటువంటి రాయి గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే, ఇది చందమామ నుంచి నేను తెచ్చిన రాయి అని అన్నాడు. కాబట్టి ఆ రాయిని తాకితే చందమామని తాకినట్లే, ఎందుకంటే చందమామ మీద రాయి కదా, ఆ ఫీలింగ్. దానికి ఏమన్నా వేరే వాసన ఉంటుందేమో అని చూశాను. అది నేను చేసినటువంటి పని అనమాట. ఇలాగా చేస్తూ ఉంటే అతను చూసి బాబు పైకి రమ్మన్నాడు, ఇంగ్లీష్లో అన్నాడు. నేను పైకి వచ్చా. వచ్చిన తర్వాత ఏం పేరు నీది అన్నాడు. అంత పెద్ద ఆయన నన్ను పేరు అడిగితే ఫీలింగ్ ఎలా ఉంటుందో ఆలోచించండి. గబగబా చెప్పేశాను, నా పేరు ఎడ్వర్డ్ విలియమ్స్ అండి అని అన్నాను. అని అంటే ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు అని అన్నాడు ఆయన. అంటే మీరు చంద్రుడి మీద జీప్ నడిపించారు, మిమ్మల్ని నేను దగ్గర నుండి చూడటం అది ఎంతో నాకు ఆనందం అండి, అది నాకు భాగ్యం అని నేను అన్నట్లు మాట్లాడుతూ ఉంటే ఆయన ఏమన్నాడంటే, బాబు నేను చంద్రుడి మీదకి వెళ్ళి వచ్చిన మాట వాస్తవమే, జీప్ నడిపిన మాట వాస్తవమే, కానీ నా తర్వాత చాలామంది వెళ్తారు, పెద్ద గొప్ప విషయం ఏం కాదు, చాలామంది వెళ్తారు, గొప్ప విషయం ఏం కాదు. చిన్న మాట చెప్తాను చూడండి. ఎవరెస్ట్ శిఖరం మొట్టమొదటిగా పైకెక్కింది ఎవరో తెలుసా అని అన్నాడు. అంటే నాకు తెలుసు అండి అన్న. ఎవరు అని అంటే టెన్జింగ్ నార్వే అని అన్నా. వెరీ గుడ్, బాగా చెప్పావు. కానీ ఇప్పుడు ప్రతి సంవత్సరం ఎవరెస్ట్ శిఖరాన్ని ఎంతమంది ఎక్కుతారా తెలుసా అని అన్నాడు.
నాకు తెలీదు అన్న. 100 మంది ఎక్కుతారు కానీ ఎవడో పట్టించుకోడు. కొంతవాళ్ళం అయితే కనుక చంద్రుడి మీద బస్సులు నడుపుతారేమో, భూమి మీద నుంచి చంద్రుడి మీదకి వాహనాలు నడుపుతారేమో, మామూలుగా ప్రయాణం చేస్తారేమో, పెద్ద గొప్ప విషయం ఏం కాదు. నేను చంద్రుడి మీదకి వెళ్తాం గొప్ప విషయం కాదు, కానీ మీకు ఒక్క మాట చెప్తాను వీరా అన్నాడు. ఏంటనంటే, ఒక ఆయన ఒక రూట్లో వచ్చాడు, ఆ రూట్లో ఇంకెప్పుడు ఎవరో ప్రయాణం చేయరు, ఆయన ఒక్కడే. ఏ రూట్ సార్ అది? ఆ ప్రయాణం మళ్ళీ ఇంకెవరు ఎందుకు చేయరు సార్? ఏంటి అది అనంటే, పరలోకము నుంచి భూలోకంలోకి యేసు అనేటువంటి ఆయన ప్రయాణం చేశాడు, ఆ రూట్లో మళ్ళీ ఇంకెవరు రారు అన్నాడు. ఆ రూట్లో ఎవరు రారు, ఆలోచించుకో. నేను అప్పటికే ఒకలాగా అనిపించి ఆగా. ఈ మీటింగ్కి రావాలని ఎప్పుడు అనుకున్నాం సార్? 4 రోజుల క్రితం. ఎందుకని? మా ఇంటి బయట పోస్టర్ పెట్టారు. 4 రోజుల క్రితం నేను వస్తానని నీకు పోస్టర్ పెట్టారు, కానీ ఆయన భూమి మీదకి వస్తానని 700 సంవత్సరాల నుంచి 1500 సంవత్సరాలకు ముందే పోస్టర్లు పెట్టారు. అవునా? పెట్టారు. ఒక పని చేయి, ఇంటికెళ్ళి యెషయా అనే ఆయన రాసిన గ్రంథాన్ని చదువు. ఎన్ని ప్రవచనాలు దానిలో ఉన్నాయో అండర్లైన్ చేసుకో అని అన్నాడు. నేను ఇంటికెళ్ళి ధ్యానం చేయటం మొదలుపెట్టాను. చాలా ప్రవచనాలు కనబడ్డాయి. ఆయన కన్యక్క పుడతాడని, ఆయన గొర్రె పిల్లలాగా ఉంటాడని, ఆయన యోధా గోత్రపు సింహమని, ఆయన 2 దొంగల మధ్యన సిలువేస్తారని, వధించబట్టానికి గొర్రె పిల్లవలే వెళ్తాడని, ఆయన్ని సమాధిలో పెడతారు కానీ తిరిగి లేస్తాడని, ఆయన జీవితానికి అంతము లేదని బోల్డ్ కనబడ్డాయి నాకు. యెషయా ఎప్పుడు రాశాడు? యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రావడానికి 725 సంవత్సరాల ముందు రాశాడు ఆయన. 725 సంవత్సరాల ముందు ఆయన ఎలా పుడతాడు, ఎక్కడ పుడతాడు, ఎందుకు పుడతాడు, ఎలా జీవిస్తాడు, ఎలా చచ్చిపోతాడు, ఎలా మృత్యుంజయుడై నిత్యుడిగా ఉంటాడు 725 సంవత్సరాల ముందు రాశారు. అప్పుడు అర్థమైంది యేసు ప్రభు ఎందుకు గొప్పోడు. అయితే అవన్నీ మీకు చెప్పదలుచుకోలేదు, కానీ ఒక్క సన్నివేశం మాత్రం మీతో కలిసి సాయంత్రం చూడాలనుకుంటున్నాను. మీ దగ్గర బైబిల్స్ ఉంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఈ 53వ అధ్యాయానికి కేవలం 12 వచనాలు మాత్రమే ఉన్నాయి. ఈ 12 వచనాల్లో ఏముంటుందో మీకు చెప్తాను. ఈ 12 వచనాల్లో చెప్పిన తర్వాత దాన్ని మనం చూసుకుంటూ వెళ్దాం. యెషయి అనేటువంటి ఈయన 725 సంవత్సరాలకు ముందు, యేసు ప్రభుకి 725 సంవత్సరాలకు ముందు రాశాడు. ఇందుట్లో ఏమి రాశాడంటే, ఈ 53వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో చివరి 24 గంటల్లో, యేసు ప్రభు వారి యొక్క జీవితంలో చివరి 24 గంటల్లో ఏం జరుగుద్దో 725 సంవత్సరాల ముందు రాశాడు ఆయన. 725 సంవత్సరాల ముందు, అంత ముందు రాశాడు ఆయన. అది ఎలా రాశాడంటే, జరుగుతున్నప్పుడు ఎవడో చూసి రాసినట్లు రాశాడు అంత స్పష్టంగా. కానీ ఆయన రాసినప్పుడు అది జరగలేదు. మీకు చిన్న అనుమానం ఉండొచ్చు, ఆ అనుమానం కూడా తీర్చేసి ఈ అధ్యాయాన్ని మేము ధ్యానం చేస్తాం. ఏమంటే, యేసుక్రీస్తు కంటే యెషయా గారు ముందు రాశారంటానికి మన దగ్గర ఏమైనా చారిత్రకమైనటువంటి ఆధారాలు ఉన్నాయా, మన దగ్గర ఏమైనా రుజువులు ఉన్నాయా అనే ప్రశ్న మీకు రావచ్చు. దానికి నేను ఇవ్వగలిగేటువంటి అంతిమ రుజువు, చాలా దివ్యమైనటువంటి రుజువు, ఫిబ్రవరి 16వ తారీఖు 1948వ సంవత్సరం, తారీఖు కరెక్ట్గా చెప్తున్నాను, ఫిబ్రవరి 16వ తారీఖు 1948వ సంవత్సరం ఇశ్రాయేల్ దేశంలో మృత సముద్రం అనేటువంటి ఒక సముద్రం ఉంటుంది. దాన్ని మృత సముద్రం అని ఎందుకు అంటారంటే, ఆ సముద్రంలోకి నీళ్ళు వెళ్తాయి కానీ సముద్రంలోంచి నీళ్ళు ఎటు బయటికి వెళ్ళవు. దాంట్లో సాంద్రత, ఉప్పు సాంద్రత చాలా ఎక్కువ ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంటుందంటే, మనిషి కనుక మృత సముద్రంలో పడితే మునగడం, తేలుతాడు, మనిషి తేల్తాడు. ఇది పరిస్థితి. అయితే ఆ మృత సముద్రపు ఆ ఒడ్డున ఫిబ్రవరి 16వ తారీఖు 1948వ సంవత్సరంలో ఒక కుర్రోడు, 15-16 ఏళ్ళు ఉంటాయి, అతను గొర్రెలు కాసుకునేటువంటి వాడు. అతని పేరు మహమ్మద్ ఎద్ దిబ్. అతని పేరు
మహమ్మద్ ఎద్ దిబ్ అనేటువంటి ఆయన గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. అయితే సాయంత్రం అయింది, ఆయన గొర్రెలన్నీ చూస్తే ఒక గొర్రె కనబడతలేదు. కాబట్టి ఆ గొర్రె ఎటు వెళ్ళిందా అని ఎతుకుతూ ఉన్నాడు. తాను తెలివిగా చేసే పని ఏంటంటే అన్ని రాళ్ళు తీసుకొని అటు ఇటు ఇసురుతూ ఉంటాడు. ఎందుకు ఇసురుతాడంటే పొరపాటున ఆ గొర్రెకు తగిలితే, లేకపోతే గొర్రె ఎక్కడైనా ఇరుక్కుపోతే ఆ రాయికి తగిలితే మే అని అరుస్తుంది. అప్పుడు ఆయనకు అర్థమవుద్ది అక్కడ ఉందని, అక్కడ తీసుకురావచ్చని. అయితే జరిగింది ఏంటంటే ఆ విధంగా ఇసురుతూ ఉంటే ఒక రాయి వెళ్ళి ఒక వస్తువుకి తగిలింది. ఒక వస్తువు, అది బిందో ఏదో, టంగ్ అని సౌండ్ వచ్చింది. ఇదేంటి ఇలాంటి ప్లేస్లో టంగ్ అని సౌండ్ వచ్చింది కొండల మధ్యన అని అనుకొని ఆ సౌండ్ వచ్చిన వైపు వెళ్ళాడు. అక్కడ ఒక గుహ కనబడింది, చిన్న కిటికీలాగా ఉన్నది. దాంట్లోకి తొంగి చూశాడు. సాయంకాలపు సూర్యుని వెలుగు లోన పడతా ఉంది. ఆ వెలుగులో ఆయనకి కొన్ని ఆకారాలు కనబడినాయి. ఏం ఆకారాలు? ఒక కూజా లాంటి ఆకారం కనబడింది. మనోడు రాయి తీసుకొని లోనకి వెళ్తే కొన్ని కూజాలు లాంటివి కనబడినాయి. మట్టితో ఉండేటువంటి పొడుగ్గా ఉండేటువంటి బాణలు కనబడ్డాయి. ఆయన తన చేత్తో 2 బాణలు పట్టుకొని బయటకు వచ్చేసాడు. అందుట్లో ఏమున్నదో తెలియదు ఆయనకి, మూత మూసేస్తుంది. ఆయన మార్కెట్కి వచ్చి ఈ బాణలు అమ్మితే మనకేమన్నా డబ్బులు వస్తాయి ఏమో అనేసి ఆయన మార్కెట్కి వచ్చి ఆయన మార్కెట్లో ఇస్కిందర్ షా అనేటువంటి ఒక షాప్ ఆయనకి అమ్మేశాడు. సార్ నాకు ఈ బాణలు దొరికినాయి, కొనుక్కోండి అనేసి. ఆయన ఏదో డబ్బులు ఇచ్చేశాడు, వెళ్ళిపోయాడు. ఇది సాయంత్రం జరిగిన మాట. తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే తర్వాత రోజు పొద్దున సిరియా దేశం నుంచి ఒక బిషప్ గారు అంటే పాస్టర్ గారిలో పెద్దోళ్ళు, ఆయన ఎందుకో ఇస్రాయెల్ దేశానికి వచ్చి ఆ రోజు మార్కెట్లో నడుచుకుంటా వెళ్తున్నాడు. అతని పేరు జజిరవి అతని పేరు. అతను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉంటే ఈ బాణాలు చూసి అడిగాడు, దీన్ని అమ్ముతావా అని. అమ్ముతాను సార్ అని అన్నాడు. కొనుక్కుందామనేటువంటి ఉద్దేశంతో బాణ మీద మూత లాగాడు. చాలా గట్టిగా ఉన్నది. ఇది వరకు మనకి సీసాల మీద రబ్బర్ కార్కుంటే తీస్తే టంగ్ మన సౌండ్ వస్తుంది, అలాగా మూత వచ్చింది. ఆయన చెయ్యి లోన పెడితే లోన క్యాలెండర్ లాగా ఒక చుట్ట కనబడింది, తగిలింది. బయటికి లాగాడు. అది తోలుతో తయారు చేసినటువంటి చుట్ట. ఆ చుట్టను ఇలా తెరిచి చదివాడు. చాలా పురాతనమైనటువంటి చేవ్రాత, చాలా పురాతనమైనటువంటి గ్రంథము అనే విషయం అర్థమైపోయింది. గబగబా దాంట్లో పెట్టి దగ్గరే ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అమెరికాలో ఉన్నటువంటి తన మిత్రుడికి ట్రంక్ కాల్ బుక్ చేసి, అప్పట్లో ట్రంక్ కాల్సే, ఫోన్లో మాట్లాడుతూ అన్నాడు, బహుశా నేను ప్రపంచాన్ని అబ్బురుపరిచే వాస్తవాన్ని వెలికి తీసినట్లున్నాను అని మాట్లాడితే అదేంటి అని అంటే తన దైన శైలిలో ఏదో చెప్పాడు. నువ్వు దాన్ని పరిశోధించు, నీకెంత కావాలంటే అది ఇస్తానంటే గబగబా వచ్చి ఇస్కిందర్ షా అని అడిగాడు. బాబు ఇది ఎవరమ్మారో తెలుసా అంటే తెలియదు సార్ అన్నాడు. ప్లీజ్ నీకు డబ్బులు ఇస్తాను, అతను ఎవరో నాకు చెప్పవా అని అంటే అతన్ని వెతుకలాడుతూ మొదలుపెట్టారు. ఇతను ఆఫర్ చేసిన డబ్బులు చాలా ఎక్కువ కాబట్టి ఎతకలాడితే 6 నెలలు పట్టింది మహమ్మద్ ఎద్ దిబ్ని కనుక్కోవడానికి. 6 నెలల తర్వాత దొరికాడు మహమ్మద్ ఎద్ దిబ్. ఆయన్ని పట్టుకొని రే ఇట్రా, ఈ కూజాలు ఎక్కడ దొరికినాయి అని అంటాడు. ముందు భయపడద్దు, ఎక్కడ దొరికినాయో చెప్పంటే సార్ చెప్తాను సార్ అని తీసుకెళ్ళి గుహ చూపించాడు. సార్ ఈ గుహలో దొరికినాయి సార్ అని. అప్పుడు వీళ్ళు లోనికి వెళ్ళి ఆ గుహలోనికి వెళ్ళి చూస్తే వాళ్ళకి చాలా కూజాలు కనబడినాయి, చాలా కూజాలు. అక్కడ ఒక గుహ కాదు, 273 గుహల్లో 273 గుహల్లో ఇది వరకు మనుషులున్నట్లు, వాళ్ళు విడిచిపెట్టినటువంటి వస్తువులు, వాళ్ళు విడిచిపెట్టినటువంటి గ్రంథాలు, వాళ్ళు విడిచిపెట్టినటువంటి చుట్టలు ఉన్నాయి. వాళ్ళు ఎస్సీనీలు అనేటువంటి జాతి వాళ్ళు క్రీస్తు శకం 64లో ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఏదో జబ్బులాగా వచ్చింది, విడిచి వెళ్ళిపోయారు. అందుట్లో 4వ గుహలో కేవ్ నెంబర్ 4లో 15,777 గ్రంథాలు దొరికాయి ఒకే కేవ్లో. అది బహుశా లైబ్రరీ అనుకుంటా. పాత నిబంధనకి సంబంధించినటువంటి ప్రతి పుస్తకం దొరికింది. దాంట్లో దొరికినటువంటి ఈ కూజ యెషయా గ్రంథము.
ఆ యెషయా గ్రంథాన్ని వాళ్ళు చూస్తే అర్థమైంది ఏంటంటే, యెషయా భక్తుడు రాసినటువంటి గ్రంథాన్ని క్రీస్తు పూర్వం అంటే యేసు ప్రభు భూమి మీదకి రావడానికి 200 సంవత్సరాల ముందు చేవ్రాతగా రాసింది. 200 సంవత్సరాలకు ముందు. కాబట్టి యేసు ప్రభు భూమి మీదకి రాకముందే రాసినటువంటి గ్రంథం అది, చేవ్రాత. అది చాలా స్పష్టంగా కనబడుతుంది. 725 నుంచి 675 ఆ ప్రాంతం దాకా రాసినటువంటి ఆ చేవ్రాతలు కాపీలు కొట్టుకుంటూ వచ్చారు, కాపీలు చేసుకుంటూ. ఆ కాపీ క్రీస్తు పూర్వం 200దే అనేటువంటి రుజువు ఉన్నది. ఇప్పుడు ఆ దొరికినటువంటి యెషయా గ్రంథపు చుట్టని మీరు ఒకవేళ ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళగలిగితే, యెరూషలేము అనేటువంటి పట్టణములో ద జెరూసలేం మ్యూజియం మీరు ఒకవేళ గూగుల్ చేయగలిగితే, జెరూసలేం మ్యూజియం అని కొడితే ఆ మ్యూజియం మీకు వస్తుంది. అది చాలా విచిత్రమైనటువంటి మ్యూజియం. ఆ మ్యూజియంలో అతి ప్రాముఖ్యంగా దాచిపెట్టింది యెషయా గ్రంథాన్ని. ఒకే చుట్ట 144 అడుగులు, ఒకటే చుట్ట. దాన్ని వాళ్ళు జాగ్రత్తగా పెట్టారు. ఆ తోలుతో ఉన్నటువంటి ఆ చుట్ట ఒకవేళ ఏసీ రూమ్లో పెడితే కొంతకాలానికి పాడైపోద్ది. దానికి ఉండాల్సినటువంటి చలి గనక లేకపోతే, ఎండ ఎక్కువైతే కనుక ఇరిగిపోతుంది. కాబట్టి ఏసీ హాల్లో పెట్టకూడదు, దాన్ని అలాగే వదిలేయకూడదు. అందుకని ఆ మ్యూజియంని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో తయారు చేశారు. అందుకే మీకు చెప్తున్నాను, కుర్రోళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మీరు గూగుల్ చేస్తే జెరూసలేం మ్యూజియం అని కొడితే కనుక ఆ మ్యూజియం యొక్క విచిత్రమైన పద్ధతి మీకు కనబడుతుంది. ఆ మ్యూజియం ఒక కూజ ఆకారంలో ఉంటుంది. ఒక కూజ ఆకారంలో 2 ఎకరాల్లో కట్టినటువంటి ఒక పెద్ద మ్యూజియం అది కూజ ఆకారంలో ఉంటుంది. దానికి ఎయిర్ కండిషన్ ఉండదు. కానీ ఆ కూజ ఆకారంలో ఉన్నటువంటి మ్యూజియం చల్లగా ఉండటానికి పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 గంటల దాకా చేసే పని ఏంటంటే, ఆ మ్యూజియం చుట్టూ కూడా నీటి ఫౌంటైన్స్ ఉంటాయి. నీరు దాని మీద చుమ్ముతారు. నీరు అంటే పొద్దున్నే 6 గంటలకి బటన్ నొక్కితే దాని మీద నీళ్లు పడితే ఆ నీళ్లను బట్టి ఆ మ్యూజియంలో చల్లదనం ఉంటుంది. కానీ ఏసీ పెట్టినప్పుడు లోన నీటి చుక్కలు వచ్చినట్లు రాదు. ఆ విధంగా దాన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఇంత మీకు ఎందుకు చెప్పానంటే, నేను చూసేటువంటి ఈ యెషయా గ్రంథము కల్పితం కాదు. యేసు ప్రభు పుట్టిన తర్వాత ఎవడో రాసింది కాదు. యేసు ప్రభు భూమి మీదకి రాకముందు రాసినటువంటి ప్రవచనం అనే విషయం మనకి చారిత్రకమైనటువంటి భౌగోళిక త్రవ్వకాల్లో బయటపడినటువంటి రుజువును బట్టి మనకి అర్థమవుతూ ఉన్నది. దాంట్లో మనం 53వ అధ్యాయంలో చూసే విషయం ఏంటి? ఈ 12 వచనాల్లో చివరి 24 గంటల్లో జరిగిన విషయం ఏంటో మనం చూద్దాం. దాంతో యేసు ప్రభు వారు మంచివాడు అని పాట పాడారు. ఎంత మంచి దేవుడు అయ్యా అని. ఆయన దేవుడా? ఆయన మంచోడా? ఆయన మంచోడైతే నాకేం మంచి చేశాడు? ఆయన దేవుడైతే కనుక నా కోసం ఏం చేశాడు? ఇది మీకుండేటువంటి ప్రశ్నలు. ఆ ప్రశ్నలు ఈ 53వ అధ్యాయ ధ్యానంలో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం కలిసి దాన్ని చదువుకుంటూ ముందుకెళ్దాం. 53వ అధ్యాయం యెషయా గ్రంథం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? ఇవి ప్రశ్నలు. ఈ ప్రశ్నలకి అంటే లిటరేచర్లో ఏమని చెప్తారంటే రెటారిక్స్ అంటారు. రెటారిక్ అంటే ఏంటో మీకు చెప్తాను. అది ప్రశ్నే కానీ ప్రశ్న అడగాలని అడిగింది కాదు. ఆ ప్రశ్న వెనకాల ఉండేది ఏంటనంటే, వాళ్ళు చెప్పే మాట ఖచ్చితంగా కరెక్టు అని చెప్పడానికి ఉపయోగించేది. అతను ఎవడో తెలుసా మీకు అని అన్నప్పుడు, అతను ఎవరు అని అడిగినట్లు కాదు, అతను చాలా గొప్పోడు అని అర్థం. అతను ఎవరో తెలుసా నీకు? నేనెవరినో తెలుసా నీకు అని అంటే, నేను పిచ్చోడినని కాదు, నేనెవరినో నాకు తెలియదు అంటాను కాదు. దాన్ని డబల్ పాజిటివ్ అంటారు. దాన్ని రెటారిక్ అంటారు. మేము తెలియచేసిన సమాచారం ఎవడు నమ్మెను? ఎవరికి నమ్మబుద్ధి వేయట్లేదు. యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడిను? ఎందుకు ఈ ప్రశ్నలు వేస్తున్నారంటే, అయ్యా నేను ఈయన మెస్సయ్యా, ఈయన రక్షకుడు, ఈయన మంచోడు అని ఆయన జీవితంలో జరిగిన సన్నివేశం చెప్తే, ఇలాంటోడు మంచోడు ఎలా అవుతాడు? ఇలాంటోడు దేవుడు ఎందుకు అవుతాడు? ఇలాంటోడు గొప్పోడు ఎందుకు అవుతాడు అనే ప్రశ్నలు మీకు వచ్చినాయి. కరెక్టే. చూద్దాం
ఎందుకు వచ్చాయి ప్రశ్న? వాళ్ళు ప్రశ్న అడిగితే పొరపాటు లేదు, ఎందుకంటే యేసుక్రీస్తు కంటే ముందున్నారు. ఆ ప్రశ్నలు మనం వేయకూడదు. ఎందుకని? యేసుక్రీస్తులో అవి నెరవేరటం మనం చూసాం కాబట్టి. చూద్దాం 2వ వచనం. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగాను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. ఇప్పుడు ఈ వచనం చదివాను. నేను చేసే పని ఏంటంటే, యేసు ప్రభువారు శుక్రవారము సాయంత్రము 3 గంటలకి చనిపోయాడు. ఆయన దానికి 24 గంటల ముందు అని అంటే మన కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 3 గంటల తర్వాత జరిగిన విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాను. లాస్ట్ 24 అవర్స్. ఆ లాస్ట్ 24 అవర్స్లో ఏం జరిగిందో స్టోరీ లాగా చెప్తాను. ఈ వచనం ఎక్కడ ఫిట్ అవుతుందో వరుసగా మనం చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆ రోజు సాయంత్రం, గురువారం సాయంత్రం జరిగినటువంటి విషయం, యేసు ప్రభువారు ముందుగా 2 శిష్యుల్ని పంపించాడు. వాళ్ళు పేతురు, యోహాను ఇద్దరిని పంపించాడు. పంపించి మేడ మీద ఒక గది ఉంటుంది, ఆ గదిలో మనకి ఈ పస్కా విందుని ఆచరించడానికి రెడీ చేయండి అంటే వాళ్ళు వెళ్ళారు. అయితే లోనికి వెళ్ళి కూర్చోకముందు ఒక బానిస బయట ఉంటాడు, అతను కాళ్ళు కడగాలి. ఎవరు లేరు. యేసు ప్రభువారు శిష్యుల పాదాలు కడిగి ఆ గదిలో కూర్చోవటం జరిగింది. అందరు కింద కూర్చుంటారు, మధ్యలో చెక్క పీట ఉంటుంది, అందరూ చుట్టూ కూర్చున్నారు. యేసు ప్రభువారు ఎదురుగా రొట్టె ఉన్నది, ద్రాక్షారసం ఉన్నది. ఆయన రొట్టె విరిచి ఆ రోజు మొట్టమొదటిగా ఎప్పుడు చేయని పని చేశాడు. ఆయన ఇస్కరియోతు యోధా చేతిలో పెట్టాడు. ఇస్కరియోతు యోధా దాన్ని తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఆయన యేసు ప్రభువారు స్పష్టంగా చెప్పాడు, ఈరోజు మీలో ఒకరు నన్ను అప్పగిస్తారు అనేసి. అందరూ నేనా నేనా నేనా, అరే నువ్వా అందరూ అడగటం మొదలుపెట్టారు. బహుశా పేతురు యోహాన్ అడుగుండి ఉంటాడు. యోహాన్ ఎప్పుడు యేసేకి పక్కనే కూర్చున్నాడు. యోహాను నువ్వు అడిగా అని అప్పుడు అడిగాడు. యోహాను, అయ్యా ఎవరయ్యా అని అడిగాడు. నేను ఎవరికైతే మొట్టమొదటిగా రొట్టె ముక్క ఇస్తున్నానో అతనే అని చెప్పాడు. ఇస్కరియోతు యోధా ముక్కను తీసుకొని నేనా అని అడిగాడు. ఎవరికి వినబడకుండా బహుశా ఇస్కరియోతు యోధాతో చెప్పుండి ఉంటాడు, అయ్యా నువ్వేం చేయదలుచుకున్నావో నీ ఇష్టం అయ్యా, నీ ఇష్టం, అది నీ కోరిక, నీ చిత్తం, నువ్వు చెయ్యి అనుకుంటే చెయ్యి అని అంటే అతను ఆ రొట్టె ముక్క తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు చీకట్లోకి. ఇది మీకు తెలిసిన విషయమే. ఆయన వెళ్ళిపోయి యేసు ప్రభువారిని అప్పగించడానికి రెడీ అయ్యాడు. ఆ రోజు రాత్రి జరిగిందేంటి, ఈ విందుని ఆచరించిన తర్వాత ఆ కొండ మీద నుంచి కిందకి దిగొచ్చారు. మేడ మీద నుంచి కిందకి దిగారు, అక్కడ నుంచి కొండ మీద నుంచి కిందకి దిగారు. అక్కడ కిద్రోను వాగు ఉంటుంది. కిద్రోను వాగులో కొంచెం ముందుకెళ్తే అక్కడ చాలా ఈ చెట్లు ఉన్నాయి. ఆ గెత్సెం అనే ప్రాంతం, ఆ తోటలోకి వాళ్ళు వెళ్ళారు. అంజూరపు దాని అంటే ఆల్మండ్స్ ఉన్నాయి, అక్కడికి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత యేసు ప్రభువారు ఏమన్నారంటే, పేతురు, యోహాను, యాకోబు మీ ముగ్గురు రండి, మనం కొంచెం లోనికి వెళ్దాం, మీరు ఇక్కడే ఉండండి. వాళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళి కొంచెం దూరం తీసుకెళ్ళి మీరు ఇక్కడే ఉండి ప్రార్థన చేయండి అని లోనికి వెళ్ళి ఆయన ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. యేసు ప్రభువారు ఎవరు లేరు, ఒక్కడే ఉన్నాడు. అల్లంత దూరంలో పేతురు, యోహాను, యాకోబు ఉన్నారు. ఇంకంత దూరంలో మిగిలినటువంటి శిష్యులు ఉన్నారు. ఇది పరిస్థితి. సో ఆయన గట్టిగా ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఆ ప్రార్థన ఎలా చేశాడు, ఎందుకు చేశాడు అలాగా, ఈ విషయాన్ని లూకా భక్తుడు బాగా రాశాడు. ఎంత కఠినంగా ప్రార్థన చేశాడంటే, గుర్తుపెట్టుకోండి, మనలో కొంతమందికి బీపీ వస్తుంది, బ్లడ్ ప్రెషర్ వస్తుంది. బీపీ చాలా ఎక్కువైతే పక్షవాతం కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. నోరు వంకరైపోవటం అనేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకనంటే బీపీ 220, 240 అలాగ దాటి వెళ్ళిపోవటం అనేది జరుగుద్ది. అయితే జాగ్రత్తగానండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆ రాత్రి చేసినటువంటి ప్రార్థన చాలా ఒత్తిడి మధ్యన చేశాడు. చాలా ఒత్తిడి మధ్యన, అయ్యా నిన్ను వదిలిపెట్టి ఉండటం నా వల్ల కాదు, కానీ సిలువ మీద చనిపోవాలి, ఎలాగా ఇది అని గట్టిగా ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే జరిగింది ఏంటి అనంటే, ఈ నుసిటి మీదంతా చెమట పట్టింది. ఆయన చెమట తుడుచుకుందాం అని ఇలా అంటే అది చెమట కాదు అని అర్థమైపోయింది. అనంటే ఆ చెమట రంధ్రాల్లోంచి బయటకు వచ్చింది రక్తం. ఈ రక్తం ఎప్పుడు బయటకు వస్తుంది? లూక్ గారు, డాక్టర్ గారు, అందుకే ఆయన రాయగలిగాడు,
చెమట రంధ్రాల నుంచి రక్తము చెమట రక్తముగా కారింది అని. దీన్ని మెడికల్ భాషలో హెమటోటోడ్రాసిస్ అని అంటారు. అది మెడికల్ భాష. హెమటోటోడ్రాసిస్ అంటే బీపీ చాలా ఎక్కువైపోయినప్పుడు రక్తము పలచబడి కాస్త ఈ చెమట రంధ్రాల్లోంచి చెమటగా బయటకు వచ్చేస్తుంది. అంటే స్ట్రెస్ బాగా ఎక్కువైపోయింది, ఒత్తిడి బాగా ఎక్కువైపోయింది. ఆ విధంగా ఒళ్ళు మొత్తం హెమటోటోడ్రాసిస్ జరిగితే రక్తం బయటకు వస్తే మనిషి యొక్క శరీరం ఎలా ఉంటుందనంటే వేడివేడి నీళ్లు ఒంటి మీద పడితే బొబ్బొచ్చినట్లు ఉంటుంది. దాన్ని ఎవరైనా తాకితే బాగా నొప్పి వస్తుంది. అలాగా ఆయన ప్రార్థన చేసి ముమ్మారు సిలువ మీద చనిపోవడానికి సంసిద్ధమైన తర్వాత ఈలోగా ఇస్కరియోతు యోధ జనాలందరినీ తీసుకొని వచ్చాడు. అయితే ఆ విధంగా ఆయన హెమటోటోడ్రాసిస్ అయ్యి చెమట రక్తంగా కారి మొహమంతా ఉబ్బిపోయినప్పుడు ఎలా ఉన్నాడో ఈ 2వ వచనం వర్ణిస్తుంది. ఆయన ఎలా ఉన్నాడో, లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను. విత్తనాలు జల్లుకుంటూ వెళ్తూ ఉంటే విత్తనాలు కొన్ని గట్టు మీద పడతా ఉంటాయి. గట్టు మీద పడిన విత్తనాలకి నీళ్లు ఉండవు, కానీ మొక్కలు వస్తాయి. ఆ మొక్కలు చాలా పేలవంగా ఉంటాయి. నీళ్లు అందక అవి ఊరికినే చచ్చిపోయేటట్లుంటాయి, శక్తిహీనంగా ఉంటాయి, బలము లేకుండా ఉంటాయి. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను ఆయన ఎదుట పెరిగాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆ రాత్రి ఆ విధంగా ఉన్నాడు. లేత మొక్కలాగా ఎండిన భూమిలో మొలిచినటువంటి మొక్క వలె ఆయన ఉన్నాడు. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. యేసు ప్రభు వారిని ఏ విధంగా వర్ణించారంటే 10,000 మందిలో అతి కాంక్షణీయుడు అని అన్నారు. సుందరుడు అని ఆయన గురించి వర్ణించారు. చిన్న పిల్లలు సహా ఆయన ఒళ్ళో కూర్చొని ఆడుకోవడానికి ఇష్టపడేవాళ్ళు అని వర్ణించారు. కానీ ఈ రాత్రి ఎప్పుడైతే తన ముఖం అలా ఉబ్బిపోయిందో, చెమట రంధ్రాల నుంచి రక్తము కారిందో, అతని పరిస్థితి ఎలా ఉందంటే స్వరూపము లేదు ఆయనకి, సొగస్సు లేదు ఆయనకి. ఆయన్ని చూసి ఇష్టపడేటట్లు ఎవరు ఉండరు. మనలో కొంతమంది మిత్రులకి జబ్బు చేసినప్పుడు, వాళ్ళ ముఖం పీక్కుపోయినప్పుడు, లేకపోతే వాళ్ళ ముఖం ఉబ్బిపోయినట్లు, అరే నిన్ను చూడలేకపోతున్నావురా అని అంటారే, అలా ఉన్నాడు యేసయ్య. అది గెత్సెమనే తోటలో ఆ రాత్రి జరిగినటువంటి విషయం. ఆ తర్వాత ఇస్కరియోతు యోధ వచ్చాడు, ముద్దు పెట్టాడు. ఆయన ముద్దు పెట్టాడు. ఇస్కరియోతు యోధ పెట్టిన ముద్దు యేసు ప్రభుకి నొప్పి కలిగిస్తుంది. ఎందుకని? ఇక్కడంతా ఉబ్బిపోయింది, ఎవరైనా టచ్ చేస్తే కనుక మండిపోతుంది. యేసయ్యకి ముద్దు పెట్టి ఆయన ఈయనే అని అప్పగిచ్చాడు. అతన్ని పట్టుకొని వెళ్ళిపోయారు. పేతురు ముందేదో బెదిరించాడు, ఎవడో కత్తి తీసుకొని వాడు చెవు నరికేశాడు. కానీ యేసు ప్రభు మళ్ళీ చెవు పెట్టేసి, పేతురు అది అవసరం లేదు అని చెప్తే పేతురు పారిపోయాడు. ఒక చిన్న పిల్ల ముందు ఆయన ఎవడో నాకు తెలీదు అన్నాడు. కొంతమంది పెద్దలు వస్తే ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. నాయకులు వస్తే ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. 3 సార్లు ఆయన బొంకాడు. ఆ గురువారం ముందే మధ్యాహ్నం యేసుప్రభు వారు అన్నారు, పేతురు నువ్వు 3 సార్లు బొంకుతావయ్యా కోడి కొయ్యక ముందా అని. కోడి కూసేది 3 గంటలకి, శుక్రవారం పొద్దున్న 3 గంటలకి. ఆ లోపల జరిగినటువంటి విషయం ఇది అన్నమాట. ఆయన ఆ టైంలో 3 సార్లు బొంకాడు. ఆ తర్వాత కోడి కూసింది. యేసు ప్రభువాన్ని మనుషులు 3 రకాలుగా తృణీకరించారు, తన శిష్యులు 3 రకాలుగా. ఒకటి, ఇస్కరియోతు యోధ అప్పగించి తృణీకరించాడు డబ్బుల కోసం. రెండోది, పేతురు భయంతో తృణీకరించారు, చంపేస్తారేమో అని. మూడోది, శిష్యులు భయంతో పారిపోయారు. 3 రకాలుగా ఆయన్ని తృణీకరించారు. ఇప్పుడు 3వ వచనం చూడండి. అతడు తృణీకరించబడిన వాడును, ఆయను మనుష్యుల వలన విసర్జించబడిన వాడును, క్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించేవాడుగాను, మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరించబడిన వాడు కనుక మనము అతన్ని ఎన్నిక చేయకపోతేనే. ఎవ్రీబడి రిజెక్టెడ్ హిమ్. ప్రతి ఒక్కరూ ఆయన్ని కాదన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక కారణంతో కాదన్నారు. కొంతమంది ఆశతో, కొంతమంది భయంతో కాదన్నారు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి మీరు ఒక్కసారి మీ గురించి ఆలోచించడానికి ప్రయత్నం చేయండి.
యేసుక్రీస్తు ప్రభువారి గురించి మీరేమనుకుంటున్నారు? ఒక్క మాట నేను వినటానికి ఇష్టపడను. సార్ ఆయన మంచోడు సార్ అనే మాటతో ఆగిపోతే నేను ఇష్టపడను. ఆయన గొప్పోడు సార్ అని చెప్పితే నేను ఊరుకోను. ఎందుకు? ఆయన గొప్పోడైతే, ఆయన మంచోడైతే, ఆయన నీతిమంతుడైతే, ఆయన సత్యవంతుడైతే ఆయన చెప్పాడు నేనే దేవుణ్ణని. మీరు మంచోడని ఒప్పుకుంటే, నీతిమంతుడని ఒప్పుకుంటే, ఆయన సత్యవంతుడని ఒప్పుకుంటే దేవుడని ఒప్పుకోవాలి. లేదు సార్ ఆయన నేను దేవుడని ఒప్పుకోను అని అంటే ఆయన మూర్ఖుడు, పనికిమాలినోడు, పిచ్చోడు, దరిద్రుడు అని తిట్టేసి వెళ్ళిపోవాలి. మధ్యస్థంగా మాత్రం ఉండొద్దు. వద్దు. ఆయన్ని తృణీకరిస్తే పూర్తిగా తృణీకరించి వెళ్ళిపోండి. ఆయన్ని అంగీకరిస్తే కాళ్ళ మీద పడిపోయి దేవుడని అంగీకరించండి. ఈ రెండే, మూడోది లేదు. నేను ఇలా మాట్లాడుతున్నప్పుడు మబ్బి పెట్టేది ఏముందండి దీంట్లో? నేను మాయ చేసేది ఏముందండి? మబ్బి పెట్టేది ఎక్కడుంది? ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నా, బాస్ దట్ ఈజ్ యువర్ చాయిస్. ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నా, నీకు సమాచారాన్ని ఇస్తున్నా. ఈ సమాచారాన్ని బట్టి ఇది మంచిదైతే పూర్తిగా స్వీకరించు, చెడ్డదైతే తోసవతల పడాయి. మధ్యలో పెట్టాల్సిన అవసరం లేదు. చాలా క్లియర్గా ఈ రెండిట్లో ఏదో ఒకటే ఆలోచిద్దాం. యేసు ప్రభు వారిని ముందు వాళ్ళు యాజకుడి దగ్గరికి తీసుకెళ్లారు. యాజకుడు ప్రశ్నించడం మొదలుపెట్టాడు, నువ్వు క్రీస్తువా, నువ్వు మెస్సయ్యవా అని అంటే యేసయ్య అవును అన్నాడు. అంతేకాదు నేను సింహాసనం మీద కూర్చొని నిన్ను కూడా తీర్పు తీరుస్తాను అని అంటే ఆయన పైనున్న కోటు చింపేసుకొని, అది చాలా పవిత్రమైంది, ఆ కోటు మీద ఇక్కడ 12 రాళ్ళు ఉంటాయి, 12 ఇశ్రాయేలు గోత్రాలని సూచించేది, దాన్ని కూడా చింపేసి ఆయన ఏమంటాడు తెలుసా, ఇంతకంటే ఏం రుజువు కావాలి, ఇతన్ని కొట్టి చంపేయండి అని అన్నాడు. ఎందుకని? దేవుణ్ణి అని చెప్పుకున్నాడు ఆయన. చాలామంది అడుగుతారు, యేసు ప్రభు ఎక్కడైనా దేవుడు అని చెప్పుకున్నాడా? బైబిల్లో నేను దేవుణ్ణి అని చెప్పాడా? చాలామంది అడుగుతారు ఈ ప్రశ్న. మీరు చాలా గమనించండి. ఇది మత్తయి సువార్త 26వ అధ్యాయం 63వ వచనంలో ఆయన ఆ విధంగా ఒప్పుకోవటం బట్టి కోటి చింపేసుకున్నాడు. ప్రధాన యాజకుడు కోటి చింపేసుకున్నాడు. అంతకంటే రుజువేం కావాలి? అంతకంటే వాళ్ళకి అర్థమైంది ఈయన దేవుడు అని చెప్పుకున్నాడు. సార్ ఈయన దేవదోషం చేశాడు. దేవదోషం అంటే ఏంటి? మనిషి దేవుడితో సమానంగా ఎంచుకోవటం. ఆయన నేను మనిషిని, నేను దేవుడినే చాలా స్పష్టంగా ఒప్పుకున్నాడు, కోటి చింపుకున్నాడు. కానీ మరణశిక్ష విధించడానికి ఆయనకు అధికారం లేదు. అందుకే పిలాతు దగ్గరికి పంపించాడు. పిలాతు రకరకాల ప్రశ్నలు అడిగి ఆయనకి రుజువు దొరక్క హేరోదు దగ్గరికి పంపించాడు. హేరోదు ఆయన్ని రకరకాల ప్రశ్నలు అడిగి అయ్యా నీ జ్యూరిడిక్షన్లో ఉన్నాడని తిరిగి పిలాతు దగ్గర పంపించాడు. పిలాతుకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆయన ఒక మాట చెప్పాడు, అయ్యా మనకున్నటువంటి రాజ్యాంగం ప్రకారం ఎవడైనా తప్పు చేస్తే కొరడతో కొడతాం కదా, ఆ విధంగా కొట్టిద్దాం అని కొరడాతో కొట్టమని ఆయన్ని పంపించేశారు. కొరడాతో కొట్టడం అంటే ఏంటి? ఆ శిక్ష ఎలా నడుచుద్ది దాన్ని మనం కాస్త విందాం. అది జరిగేటువంటి పద్ధతి మీకు చెప్తున్నాను. యేసు ప్రభువాన్ని తీసుకొని వెళ్ళి ఉంటారు. ఎవరిని తీసుకెళ్ళినా అలాగే జరుగుద్ది. తీసుకెళ్ళి ఒంటి మీద ఉన్న బట్టలన్నీ కూడా తీసేస్తారు. ఒంటి మీద ఉన్నటువంటి బట్టలన్నీ, నూలు పోగు కూడా ఉండదు, నగ్నంగా ఉంటాడు ఆయన. ఆ తర్వాత భూమిలోకి ఒక చెక్క ముక్క లాంటి దాన్ని పాతి పెడతారు. మనకి గొడ్ల చావుల్లో మనకి దాన్ని కొయ్య అంటారు కదా, దానికి గేదెల్ని ఆవుల్ని కట్టేస్తారు. భూమిలోకి ఉంటుంది. అది మహా అయితే 1 అడుగున్నర పైకి వస్తుంది. భూమిలోకి గట్టిగా దిగబడిపోయి ఉంటుంది. దానికి 2 చేతులు గొలుసుతో కట్టేస్తారు. 2 చేతులు. కాబట్టి యేసు ప్రభువారు 6 అడుగుల కంటే ఎత్తుంటాడు. ఆయన అడుగున్నర ఎత్తున్నటువంటి ఆ చెక్కకి ఇలా కట్టేస్తే ఈ 2 కాళ్ళు పంగలు చాపుతారు. చాలా దూరంగా చాపి ఆయన ఈ విధంగా కట్టేసి ఉంటాడు. ఆయన ఇటు 1.5 మీటర్ దూరంలో, ఇటు 1.5 మీటర్ దూరంలో ఒక ఆయన, ఇటు 1.5 మీటర్ దూరంలో ఒక ఆయన, ఇద్దరు నుంచి ఉంటారు.
వాళ్ళ చేతిలో అర్థం మీటర్ దూరం, ఇటు మీటర్ దూరం, వాళ్ళ చేతిలో 1.5 మీటర్ పొడవున్న కొరడా ఉంటుంది. ఆ కొరడా ఏంటి అని అంటే ఒక తోలు బెల్ట్, అది ఒక తోలు బెల్ట్ 1.5 మీటర్ ఉంటుంది. మీటర్ తర్వాత ఆ తోలు బెల్ట్ని పీలికలు చేస్తారు, చాలా పీలికలు, 6-7 పీలికలు చేస్తారు. ఒక్కో పీలికకి చివర ఏదో ఒకటి కడతారు. ఏం కడతారు చెప్తాను. పగిలిపోయిన గాజు ముక్క కడతారు, లేదా ఒక ఎముక కడతారు, లేదా సీసపు బంతి కడతారు, లేదా ఒక ముళ్ళు కడతారు, లేదా ఒక రాయి కడతారు. ఆ విధంగా ఆ పేలికల చివర ఇవి కట్టి ఇటు ఒకడు అటు ఒకడు మీటర్ దూరంలో నుంచొని ఆ కొరడాని ఇలా తిప్పుతూ ఉంటారు. మధ్యలో యేసయ్య కాళ్ళు ఈ విధంగా చార్చి చేతులు కట్టేసి ఉంటాయి. ఎదురుగా ఈయన్ని చంపటానికి అధికారం పొందినటువంటి సెంచూరియన్, శతాధిపతి ఎదురుగా కూర్చుంటాడు. ఆయన కుర్చీ వేసుకొని కూర్చొని చెయ్యి పైకైతే 1 అని అంటాడు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు కొరడతో కొడతారు. 2 అంటారు, రెండో పక్కనోడు కొడతాడు. వీళ్ళు కొరడతో కొట్టడానికి ఓ పద్ధతి ఉంటుంది. ఏంటి ఆ పద్ధతి అంటే, మనం ఇలా కొట్టిన తర్వాత ఇలా వెనక్కి లాగుతాం, వాళ్ళు అలా లాక్కూడదు. వాళ్ళకి కొట్టాల్సిన పద్ధతి ఏంటంటే, కొట్టిన తర్వాత వాళ్ళు గుండ్రం తిప్పుతారు ఇలాగా. అప్పుడు ఏమవుద్దనంటే, ఒకవేళ నేనే వేసేయను అనుకోండి, నాకు ఇక్కడ కొరడా పడింది, ఇలా కొరడా పడంగానే గుండ్రం తిప్పితే ఏమవుద్దంటే ఆ కొరడ పైనుంచి కింద దాకా ఇలాగా పొలం దున్నినట్లు ఆ ఎముకలు కానీ, ఆ గాజు పెంకులు కానీ, ఆ సీసపు బంతి కానీ అది శరీరంలో గుచ్చుకుపోద్ది. ఎందుకు గుచ్చుకుపోద్ది? యేసయ్య శరీరము హెమటోటోడ్రాసిస్ను బట్టి ఉబ్బిపోయింది. అది అరటి బాదులాగా మెత్తగా ఉంది కాబట్టి మీద అది పడంగానే కස්සని లోనకి దిగి అది పైనుంచి ఇలా గీక్కుంటూ వస్తుంది. ఇట్నుంచి ఒక కొరడా పడింది, ఇట్నుంచి ఒక కొరడా పడింది. ఆ విధంగా 2 కొరడాలు పడుతున్నప్పుడు ఇలాగ ఇంటూ షేప్లో దెబ్బలు తగులుతూ ఉంటే మధ్యలో డైమండ్ షేప్లో మాంసం ముక్కలు ఎగిరిపోతూ ఉంటాయి. ఎందుకంటే అటు ఇటు పగులుతూ ఉంటుంది కదా, ఇది జరిగేది. ఆ విధంగా 15-20 దెబ్బలు పడేటప్పటికి చాలామంది స్పృహ తప్పి పడిపోతారు. 25-30 దెబ్బలు పడేటప్పటికి కొంతమంది రక్తం కారిపోయి చచ్చిపోతారు. కానీ యేసయ్య 39 దెబ్బలు అనుభవించాడు. ఎందుకని 39 ఆగారు? 40 దగ్గర ఆగొచ్చు కదా. యూదులు 40 అన్న మాటని ఉపయోగించడానికి ఇష్టపడరు. 40 శోధనకు సూచన, 40 శ్రమకు సూచన, 40 వాళ్ళు అరణ్యములో ప్రయాణం చేశారే దానికి సూచన. అందుకని 40 అనే మాట చెప్పరు. 39 ఆ తర్వాత 39 41 అని వెళ్ళిపోతారు, లేదా 39 దగ్గర ఆగిపోతారు. 39 దెబ్బలు కొట్టారు. ఇది ఆ రోజు రాత్రి జరిగినటువంటి విషయం. ఆ విధంగా 39 దెబ్బలు కొడతారని, ఎందుకు కొడతారు, ఎవరు కొట్టించారు, ఆ కొట్టించడం బట్టి ఏం జరిగింది ఇప్పుడు చూద్దాం. మనం వచనం 4వ వచనం చదువుతున్నాను. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. దీన్ని జాగ్రత్త చూడండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. మనకున్నటువంటి రోగము పాపపు రోగము. ఆ రోగం ఆయన భరించాడు. మనకున్న రోగము శాపపు రోగము. ఆ రోగాన్ని ఆయన భరించాడు. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం మన వ్యసనములను ఆయన వహించాను. వ్యసనాలు ఇప్పుడే వింటా ఉన్నాను, ఈ ప్రాంతంలో గంజాయి వ్యసనం చాలా ఎక్కువైపోయిందని, డ్రగ్స్ వ్యసనం చాలా ఎక్కువైపోయింది అని, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు సహితం ఆ వ్యాపారం చేయటానికి ఏమాత్రం సంకోచించట్లేదు అనేటువంటి విషయం. వ్యసనాలు. యేసయ్యని ఎందుకు కొట్టారు? మన వ్యసనాలను బట్టి. నేను ఒకప్పుడు డ్రగ్ అడిక్ట్ని, హషీష్ తీసుకునేవాడిని, బ్రౌన్ షుగర్ తీసుకునేవాడిని. అది నా వ్యసనం. నా వ్యసనాలు ఆయన భరించాడు, నా రోగం ఆయన భరించాడు. తర్వాత దేవుని వలన బాధింపబడిన వానుగాను, ఆయన మొత్తబడిన వానుగాను. ఎవరు కొట్టారు ఆయన్ని? ఎవరు కొట్టించారు ఆయన్ని? దేవుని వలన
బాధింపబడినవాడు. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువారిని కొట్టించింది సాతాను కాదు. యేసు ప్రభువారిని కొట్టడానికి ప్రాముఖ్యమైన కారణం ఇస్కరియోతు యోధా కాదు. యేసు ప్రభువారిని కొట్టించడానికి పేతురు కాదు కారణం. యేసు ప్రభువారిని కొట్టించడానికి పిలాతు కాదు కారణం. యేసు ప్రభువారిని ఆ స్థాయికి తీసుకొచ్చింది దేవుడు. దేవుడు కొట్టించాడు. ఎందుకు కొట్టించాడు సార్ దేవుడు? దేవుడు పరిశుద్ధుడు. నువ్వు నేను చేసిన పాపాన్ని ఊరుకోలేడాయన, దానికి శిక్ష పడాలి. దేవుడు ప్రేమమయుడు. ఆ ప్రేమ బట్టి నీ మీద ఆ దెబ్బ పట్టడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే దాన్ని భరించటానికి ఇష్టపడ్డాడు. దీన్ని వర్ణించటానికి ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు. అది ఎంత మట్టుకు నిజమో నాకు తెలియదు, కానీ ఉదాహరణ మాత్రం బాగా అనిపించింది. అందుకనే మీకు చెప్తాను. ఆయన పేరు బార్న్ హౌస్, ఇంగ్లాండ్లో ఉండేవాడు. అతని పేరు బార్న్ హౌస్. ఆయన చెప్పాడు ఈ ఉదాహరణ, చాలా బాగా అనిపించింది, అందుకే మీకు చెప్తాను. ఇంగ్లాండ్ దేశంలో ఒక జడ్జి గారు ఉండేవాడు. ఆ జడ్జి గారికి ఒక కూతురు ఉండేది. ఆ కూతురికి 15 ఏళ్ళు. ఆ కూతురు ఒకరోజు ఇంటికి వస్తున్నప్పుడు వాళ్ళ నాన్నగారు కారులో తీసుకొస్తున్నారు. డాడీ, నాకు డ్రైవింగ్ నేర్పించారు స్కూల్ వాళ్ళు, నాకు డ్రైవింగ్ వస్తుంది అంటే, మంచిదమ్మా, నీకు 17 ఏళ్ళు వచ్చినప్పుడు లైసెన్స్ ఇస్తారు, ఆ తర్వాత నువ్వు డ్రైవింగ్ చేయొచ్చు. డాడీ, నాకు డ్రైవింగ్ వచ్చు కదా, మీరు పక్కన కూర్చుంటే నేను డ్రైవ్ చేయకూడదు. నో, నువ్వు చేయకూడదు, అది పాపం అవుతుంది, అది కేసు అవుతుంది అని అంటే కొంచెం బాధపడింది. ఇంటికి వెళ్ళిపోయింది. 2-3 రోజులు అయిన తర్వాత ఒకరోజు వాళ్ళ నాన్నగారు కారు బయట పెట్టారు. బయటే పెడతారు కదా, కానీ కారుకి కీస్ అలాగే వదిలేశాడు. ఎందుకు వదిలేశాడో కూతురికి తెలియదు. చూసింది కీస్. నాన్నగారు లోనకి వెళ్ళిపోయారు. గబగబా కారులోకి వెళ్ళి ఇగ్నైట్ చేసింది. కారు స్టార్ట్ అయిపోయింది. కారు నడిపించుకుంటే వెళ్ళిపోతుంది. కూతురికి డ్రైవింగ్ వచ్చు కాబట్టి. నాన్న కారు సౌండ్ విని పరిగెట్టుకుంటా బయటకు వచ్చి కూతురు కారు మీద వెళ్ళిపోతుంటే మళ్ళీ పరిగెట్టుకుంటా లోనికి వెళ్ళి ఫోన్ తీసుకొని గబగబా ఫోన్ చేశాడు పోలీసు వాళ్ళకి. బాబు, నా కూతురు కారు తీసుకెళ్ళిపోయింది. ప్రాబ్లం ఏంటంటే ఆమె తీసుకెళ్ళినటువంటి కార్ బ్రేకులు ఫెయిల్ అయినటువంటి కార్. నా కూతురికి తెలియదు, అది నా కూతురికి తెలియదు. కాబట్టి మీరు ఏదన్నా చేసి ఆమె నష్టం కలిగించవచ్చు, ఎవరికైనా ఆమెకే నష్టం కావచ్చు, మీరు దయచేసి ఆపండి అని అంటే, జడ్జి గారు కదా అని ఇద్దరు ఆ పోలీస్ ఆఫీసర్స్ని మోటార్ బైక్ మీద పంపించారు. అద్దంలో చూసి అనుకుంటుంది, మా నాన్న ఎంత కర్కోటకుడు, నేను కూతురునని కూడా ఆలోచించకుండా పోలీసులను పంపించాడని స్పీడ్గా వెళ్ళటం మొదలుపెట్టింది. ఈలోగా ఎదురు నుంచి లారీ వస్తుంది. లారీని తప్పిద్దామని బ్రేకు నొక్కుతుంటే బ్రేకు పడట్లేదు. అప్పుడు అర్థమైంది బ్రేకులు లేవు దీనికని. ఏం చేయాలో అర్థం కాలేదు, భయం వేసింది. చాలా ఎక్కువ స్పీడ్లో ఉన్నది. ఆమె ఎక్సిలేటర్ నొక్కటం ఆపేసింది, స్పీడ్ తగ్గట్లేదు. ఆమెకి ఏం చేయాలో అర్థం కాక పక్కన ఒక చెట్టు ఉంటే ఆ చెట్టుని గుద్దేద్దాం, అట్లీస్ట్ కారు ఆగుద్దని వెళ్ళి గుద్దేసింది. కానీ ఆవిడ గమనించలేదు, చెట్టు పక్కన ఒక ఆవిడ ఉంది, ఆమెను కూడా గుద్దేసింది. ఆమెకు యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలినాయి. ఈ అమ్మాయికి కూడా దెబ్బలు తగిలినాయి. 2-3 రోజులు హాస్పిటల్లో ఉంది. 1 వీక్ తర్వాత ఈ కేసు కోర్టులోకి వచ్చింది. ఆ రోజు జడ్జి గారు ఎవరో కాదు, తండ్రే. తండ్రిగా ఆ అమ్మాయిని వదిలిపెట్టేస్తాడా, జడ్జిగా ఆ అమ్మాయిని జైలు శిక్షగా పాలు చేస్తాడా చూద్దాం అని ప్రజలంతా వచ్చారు. కోర్టులోకి వచ్చి అందరూ పోలీసులు చెప్తాం మొదలుపెట్టారు, సార్ ఈ అమ్మాయికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు, రెండోది స్పీడ్ లిమిట్ దాటింది, మూడోది ఒక వ్యక్తికి గాయాన్ని కలిగించింది అని అంటే, జడ్జి గారు లేచి నిలబడి మాట్లాడుతున్నాడు, డ్రైవింగ్ లైసెన్స్ లేదు, ఎంత కట్టాలి 100, రెండోది స్పీడ్ లిమిట్ దాటింది 100 కట్టాలి, మూడోది ఒక అమ్మాయికి గాయమయ్యేటట్లు చేసింది, ఈ అమ్మాయి తప్పు చేసింది బుద్ధి రావడానికని ఈ అమ్మాయిని 10 కొరడా దెబ్బలు కొట్టండి అని అన్నారు. అందరూ గొణుక్కోవడం మొదలుపెట్టారు. తండ్రి కదా, చిన్న అమ్మాయి అంత భయంకరమైన తీర్పునిస్తాడా అని అనుకున్నారు. తండ్రి వెంక చూడటానికి కూడా ఇష్టపడలేదు. కూతురు తలకాయ ఉంచుకుంది, చీ అని అన్నది. తండ్రి పక్కన గదుల్లోకి వెళ్ళిపోయాడు. ఈలోగా పోలీస్ ఆఫీసర్లు వచ్చి 200 ఉన్నాయా అని అడిగారు. లేవు సార్ అంటే, 200 లేకపోతే అది కూడా కొరడా దెబ్బలకి షిఫ్ట్ చేస్తాం అని అన్నారు. మీ ఇష్టం, చంపేయండి నన్ను, మా నాన్నే నన్ను కాదన్నప్పుడు నా జీవితం ఎందుకు అన్నది. ఈలోగా తండ్రి వచ్చి తాను కోటిప్పేసి
జడ్జి గారు కోటిప్పేసి మామూలు ప్యాంటు షర్ట్తో వచ్చి జోబులోంచి చెక్ బుక్ తీసి 200కి సంతకం పెట్టి, అమ్మా సంతకం పెట్టు అని అంటే, ఏమండి సంతకం పెట్టండి అన్నారు. పెట్టింది. ఆ తర్వాత కొరడా తీసుకొని ఒక అతను వచ్చాడు. ఆ అమ్మాయి అక్కడ నుంచింది. సార్ మీ కూతురు అని అంటే, నా కూతురు అయితే ఏమైంది, తప్పు చేసింది కదా, శిక్ష పడాల్సిందే అని అన్నారు. అతను జడ్జి గారు కూతుర్ని చూస్తూ కొట్టలేక కళ్ళు గట్టిగా మూసుకొని కొరడా పైకైతే వేసి పెట్టి కొట్టాడు. అందరూ గట్టిగా అరిశారు, ఆపు అనేసి. జడ్జి గారు కూతుర్ని కొడితే ఆపు అని అరుస్తున్నారు అనుకొని దబ 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 కొట్టాల్సిన 10 దెబ్బలు కొట్టేసి కొరడా కింద పడేసి భయంతో బాధతో చేతులు కిందకి జరిపి చూస్తున్నాడు. ఏం చూస్తావా అనేసి చూసి ఒక్కసారి షాక్ తిన్నాడు. సార్ అని అరిశాడు. జరిగిందల్లా ఒకటే. ఎప్పుడైతే ఆయన కళ్ళు మూసుకున్నాడో అమాంతంగా తండ్రి అయినటువంటి ఆయన, జడ్జిగా ఉన్నటువంటి ఆయన అమాంతంగా కూతురు మీద పడి కౌగిలించుకుంటే ఆ 10 కొరడా దెబ్బలు తండ్రి మీద పడతా ఉంటే ఆ నొప్పితో కుమార్తె యొక్క చెవులు అంటున్నాడు, అమ్మా నువ్వు చేసిన తప్పుకి శిక్ష పడాలి, కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి ఆ శిక్షను నేనే అనుభవిస్తాను. యేసుక్రీస్తు ప్రభు వారికి ఎందుకు దెబ్బలు పడ్డాయి? ఇప్పుడు చూడండి 5వ వచనం. మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడెను. అతిక్రమం అంటే ఏంటి తెలుసా? దాటొద్దు అనేది దాటితే, చెయ్యొద్దు అనేది చేస్తే, వెళ్ళొద్దు అన్న చోటకి వెళ్తే, తినొద్దు అన్న దాన్ని చూస్తే, చెయ్యొద్దు అన్న దాన్ని చేస్తే అతిక్రమం. బౌండరీ దాటం. మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. దోషం ఏంటి? చెయ్యాల్సింది చెయ్యకపోవటం. మనకి తెలిసింది చెయ్యాల్సింది చెయ్యకపోవటం. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. యేసయ్యను కొడితే న్యాయం తీరింది, ప్రేమ నిలబడింది, శాంతి అనుగ్రహించబడింది. శాంతి. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. ఏ స్వస్థత? నేను మాట్లాడుతుంది శారీరకమైన స్వస్థత కాదు, అదొక్కటే కాదు. ఒకవేళ శారీరకమైన స్వస్థత వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఆత్మీయమైన స్వస్థత కలుగుద్ది. యేసు ప్రభుని ఆ విధంగా 39 సార్లు కొట్టారు. కొట్టిన తర్వాత చేసిన పని ఏంటంటే, రాజుగారు వేసుకునేటువంటి పై కోటు, దాని పేరు కనూష్ అంటారు, దాన్ని ఆయనకి ధరింపచేశారు. దానికి చెమ్కీలు ఉంటాయి, సిల్వర్ థ్రెడ్ ఉంటుంది. యేసయ్య ఒంటి మీద అంతా గాయాలు ఉన్నాయి, శరీరం విచ్చుకుపోయి ఉన్నది. ఆ సిల్వర్ థ్రెడ్ ఉన్నటువంటి ఆ ఓవర్ కోట్ ఆయనకి ధరింపచేస్తే ఆ సిల్వర్ తాళ్ళు ఆ శరీరంలో గుచ్చుకొని కొంచెం ఇటు కదిలినా అటు కదిలినా భయంకరమైన నొప్పి వస్తుంది. ఆ విధంగా ఆయన నుంచొని ఉంటే చేతిలో ఒక అంజూరపు కొమ్మను పెట్టి, వాళ్ళు అకేషియా అనేటువంటి ఒక తుమ్మ, ఎడారిలో బతికేటువంటి ఒక తుమ్మ, ఆ తుమ్మ జాతికి చెందింది, పచ్చగా ఉంటుంది, క్యాక్టస్కి తుమ్మకి మధ్యలో ఉంటుంది. అలాంటి లావు కొమ్మని ఒకదాన్ని తీసుకొచ్చారు. లావు కొమ్మ ఉంటుంది, సున్నితంగా ఉంటుంది. దానికి ముళ్ళు ఒక్కొక్కటి 2 అంగుళాలు 3 అంగుళాలు ఉంటాయి. బెంగళూరులో మా ఇంట్లో ఆ చెట్టుని నేను పెంచుతున్నాను. ఎర్ర పువ్వులు కూడా దానికి వస్తాయి. దాన్ని గుండ్రం చుట్టి నెత్తి మీద పెట్టారు. ఉండదు, అది ఉండదు. అప్పుడు ఏం చేస్తారంటే, ఒక చెక్క తీసుకొని ఇక్కడొక మేకు, అంటే మేకంటే ముళ్ళు, ఇక్కడొక ముళ్ళు, ఇక్కడొక ముళ్ళు, ఇక్కడొక ముళ్ళు, శరీరంలోకి చెక్కతో మేకుని గోడతో కొట్టినట్లు ఆ బుర్రలోకి దించుతారు. అప్పుడు అక్కడ ఇరుక్కుపోయి ఉంటుంది. అక్కడ నుంచి కారే రక్తం కళ్ళల్లోకి వస్తే కళ్ళు మండుద్ది. కళ్ళు మూసుకుంటే ముఖం మీద కొట్టి ఉమ్మేసి, ఎవరు కొట్టారో చెప్పండి అని అన్నారు. ఇది కూడా అనుకోకుండా జరగలేదు. 6వ వచనం చూడండి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తెలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. సైలెంట్గా ఉన్నాడు. కొడితే, తిడితే, ఉమ్మేస్తే. ఆ తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు. సార్ ఇదిగోండని. పిలాతు ఏమంటున్నాడంటే, ఇప్పుడు సరిపోద్దా అంటే, చాలదో
ఈయన చావాలి అని అంటే, కొంచెం నీళ్లు తీసుకొస్తారా అంటే బేసిన్లో నీళ్లు తీసుకొచ్చారు. చేతులు కడుక్కుంటున్నాడు. ఇప్పుడేంటి చేతులు కడుక్కునేది? అయ్యా, ఇతనిలో నాకు ఏ దోషము కనబడలేదు, ఇతనిలో నాకు ఏ దోషము కనబడలేదు, కానీ మీరు అడుగుతున్నారు ఇతన్ని చంపేయమని. ఎవడైనా ఇలాంటి తీర్పిస్తాడా? ఇతను దోషి కాదు, ఇతన్ని చంపేయండి. ఇతనిలో దోషం లేదు, ఇతన్ని చంపేయండి. యేసు ప్రభువారు శిలువ మీద చచ్చిపోయింది తాను చేసిన దోషానికి కాదు, నువ్వు నేను చేసిన దోషానికి. నా దోషానికి ఆయన శిలువ మీద చనిపోయాడానా? నాకు ప్రతిగా ఆయన చనిపోయాడు, నాకు బదులుగా ఆయన చనిపోయాడు. ఆయన గొర్రెపిల్లలాగా ఆ గొర్రెపిల్ల మీద చెయ్యి పెట్టి నా పాపాన్ని ఒప్పుకుంటే, ఆ పాపాన్ని వధిస్తే, ఈ లోకములో అనేక బలులు ఇస్తున్నారు. ఎందుకని? దేవుణ్ణి శాంతింప చేయడానికి. కానీ హిబ్రూ గ్రంథకర్త ఏమన్నాడు తెలుసా? దేవుడు శాంతపడేది గొర్రెల యొక్క రక్తాన్ని బట్టి కాదు, ఎద్దుల యొక్క రక్తాన్ని బట్టి కాదు, కోడెల యొక్క రక్తాన్ని బట్టి కాదు. మరి దేని? తన కుమారుడి యొక్క రక్తం. మానవుడు రక్తం కార్చాలి, అది యేసే కార్చాడైనా నీ కోసం కార్చడానికి ఆయన ఇష్టపడ్డాడు. దానికి ఏ దోషము లేకపోయినా, ఏ తప్పు లేకపోయినా అతనికి ఇచ్చినటువంటి తీర్పుని మీరేమంటారు నాకు తెలీదు. ఇప్పుడు 8వ వచనం చూడండి, ఆ తీర్పు ఏంటో మీకు తెలుసుద్ది. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమం బట్టి మొత్తబడిను కదా. మొత్తబడటం యేసు ప్రభుని ఎవ్వరూ చేయని పని చేయించారు, ఆయన చేత సిలువ మోయిపించారు. సిలువకి 3 కర్రలు ఉంటాయి. మీకు 2 కర్రలు కనబడితే ఒక కర్ర కనబడదు. అడ్డంగా ఉండే కర్రను పెటుబులం అంటారు, నిలువుగా ఉండే కర్రను సెడైల్ అంటారు. ఈ 2 కర్రలు మీకు కనబడతాయి. అయితే ఇంకో చిన్న కర్ర ఉంటుంది, ఈ ప్రాంతంలో ఉంటుంది. అంటే దాని మీద కూర్చోపెడతారు, దాన్ని సింప్లెక్స్ అంటారు. ఎందుకు దాని మీద కూర్చోబెడతారు? ఒకవేళ చేతులకి మేకులు కొడితే ఆ మేకులు కొట్టినటువంటి ఆ చర్మం చీలికిపోయి మనిషి కింద పడిపోయి చచ్చిపోతాడు. అది జరగకుండా ఉండాలంటే మనిషి అక్కడ ఆగాలి. అక్కడ ఆగేటట్లు చేసింది ప్రేమతో కాదు, బాధను పెంచటానికి, నొప్పి ఎక్కువసేపు ఉండడానికి, త్వరగా చచ్చిపోకుండా ఉండటానికి ఆ పని చేస్తారు. మనిషి ఈ విధంగా ఏలాడుతున్నప్పుడు అని గాలి పీల్చాలంటే పైకి లేవాలి. ఇక్కడ కనుక సపోర్ట్ లేకపోతే పైకి లేవలేడు అని అనలేడు ఆయన. అలా అనలేకపోతే ఊపిరాడక సిలువేసిన మరుక్షణం చచ్చిపోతాడు ఆయన. ఆ విధంగా త్వరగా చావకూడదు. సిలువ మీద రోజులు తరబడి ఆయన బాధపడాలి, శ్రమను అనుభవించాలి. ఆయన సిలువ మీద ఉన్నప్పుడు తన కళ్ళ గుడ్డులను కాకులు కొట్టుకొని వెళ్ళిపోతే చూసి ఆనందించాలి. అది వాళ్ళకున్నటువంటి ఆనందం. ఆ విధంగా అడ్డకర్ర పెట్టుబులమును మాత్రమే మోయిపించారు. అడ్డకర్ర ఒక్కటే మెడ మీద ఉన్నది కాబట్టి మనం పొలం దున్నేటప్పుడు కాడి ఉంటుందే, ఆ కాడిలాగా ఆయన మెడ మీద ఉంటే చాలాసార్లు ముందుకు పడిపోతే కాలుతో తన్ని పైకి లేపి లేయ్ అని అన్నారు. ఆయన ఆ విధంగా గొల్గొతా కొండ ఎక్కిన తర్వాత ఆయన్ని సిలువ వేయటానికి ఇష్టపడ్డారు. సిలువ ఎలా ఉంటుంది? ఆయన సైజుకి ఆ సిలువ ఉంటుంది. నీ సిలువ అనే మాట ఎందుకు ఉపయోగించారు? అందుకని ఇది నా షర్ట్, నా సైజుకి కుట్టింది. నా సిలువ అంటే నా సైజుకి ఉంటుంది. ఇక్కడి నుంచి ఎంత దూరం ఉంటుందో తెలుసు. అక్కడ రంధ్రం ఉంటుంది, ఇక్కడ కూడా రంధ్రం ఉంటుంది. ఇక్కడ ఒక తప్పు కట్టి బలవంతంగా చెయ్యి లాగి ఆ రంధ్రం దగ్గర చెయ్యి వచ్చేటట్లు చేసి అక్కడ మేకు కొడతారు. దెబ్బలు తగిలినటువంటి శరీరం గట్టిగా బిగుసుకుపోతే లాగితే చేతులు కొన్నిసార్లు ఇక్కడ ఒక బాల్ ఉంటుంది, టెన్నిస్ బాల్ లాగా, ఆ ఎముక ఆ సాకెట్లోంచి బయటకు వచ్చేస్తుందంట. భయంకరమైన నొప్పి ఉంటుంది. యేసుప్రభుకి ఆ విధంగా జరిగిందేమో జరగలేదేమో నాకు తెలియదు, కానీ నొప్పి అక్కడ దాకా ఉంటుంది. అక్కడ ఒక మేకు కొట్టారు, ఇక్కడ ఒక మేకు కొట్టారు. ఈ 2 మేకులు బహుశా 5 అంగుళాలు ఉంటాయి. కాలు మీద కాలు ఎక్కించి ఒకటే మేకు 11 అంగుళాల మేకు కొట్టి సిలువెక్కిచ్చారు ఆయన్ని. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. సజీవ భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. ఆయనను ఆయన ఆ తరం వారిలో ఆ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడిన. యేసు ప్రభు వారు సిలువ మీద ఉన్నప్పుడు 2 భక్తిహీనులు అటు ఇటు ఉన్నారు. 700 సంవత్సరాల ముందు ఆ మాట యెషయా రాస్తున్నాడు. 2 దొంగల మధ్యన, 2 భక్తిహీనుల మధ్యన
ఆయన్ని సిలువేస్తారని. సార్ 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 ఇది అర్థమవుతుందా మీకు? నాకు ఇష్టం లేదని వెళ్ళిపో, నేనేమన్నావు? నాకు యేసై ఇష్టం లేదని వెళ్ళిపో, నేనేమన్నావు? కానీ యేసై నిజమైన దేవుడు కాడు అని మాట అనటానికి వీల్లేదు. ఎందుకు? రుజువు. నాకు ఇష్టం లేదు సార్, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. యేసై దేవుడు కాదు అనొద్దు, పరాయి దేశస్తుడు అనొద్దు. లైట్ నువ్వు కనుక్కున్నావా? ఎందుకు వాడుతున్నావు? మైకు నువ్వు కనుక్కున్నావా? ఎందుకు వాడుతున్నావు? నువ్వు కూర్చున్న ప్లాస్టిక్ కుర్చీ నువ్వు కనుక్కున్నావా? ఎందుకు వాడుతున్నావు? నువ్వు వేసుకున్న బట్ట నువ్వు కనుక్కున్నావా? ఎందుకు వాడుతున్నావు? ఎందుకు వాడుతున్నావు? నువ్వు వేసుకునే ట్యాబ్లెట్ నువ్వు కనుక్కున్నావా? ఎందుకు వాడావు? కరోనా వచ్చినప్పుడు వైరస్ నువ్వు కనుక్కున్నావా? యాంటీవైరస్, దానికి వ్యాక్సిన్ ఎందుకు వేసుకున్నావు? అవి పరాయి దేశం అనేటువంటి అంచనా లేనప్పుడు దీని దగ్గరికి ఎందుకు వచ్చింది? సత్యం ప్రపంచానికి ఒకటే, ట్రూత్ ప్రపంచానికి ఒకటే. నాకు ఇష్టం లేదు సార్, నో ప్రాబ్లం. నేను అంగీకరించను సార్, నో ప్రాబ్లం. నీ ఇష్టం అదే. నేనెవరిని బతిలాడటానికి, నేనెవరిని బలవంతం చేయడానికి. అంతేగాని ఇది నిజం కాదు సార్ అని అనొద్దు. కూర్చో, వివరిస్తా. కూర్చో, వివరిస్తా. రుజువులు ఇస్తా, 1కి 100 ఇస్తా. నాకు ఇష్టం లేదని వెళ్ళిపోతే నేనేమన్నా? ఇది సత్యం కాదని మాత్రం వెళ్ళిపోవద్దు. 700 సంవత్సరాల ముందు 24 గంటల్లో ఏం జరిగిందో ప్రతిదీ రాసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత యేసు ప్రభువు వారు శిలువ మీద 6 గంటలు ఉండి 3 గంటలకు రమారమి చనిపోయాడు. చనిపోతే చేసే పని అంటే వదిలేస్తారు అలాగా, లేకపోతే ముందున్న కిద్రోను లోయలో పడేస్తారు. మిగిలిన దొంగలను అదే చేశారు. కానీ ఇద్దరు వచ్చి, అయ్యా ఆయన శవాన్ని మాకేమండి పాతెడతామన్నారు. యేసు ప్రభు శవాన్ని తీసుకెళ్ళి పాతెట్టారు. ఒకవేళ తమ్ముడు రాజేషా ఈ మీటింగ్ అరేంజ్ చేసింది ఎవరా? జార్జ్ కిరీట్ గారు. జార్జ్ కిరీట్ గారు ఎన్ని విషయాలు అద్దెకి తెచ్చారో మీకు చెప్తాను. ఇవి అద్దె. ఆయన కూడా అద్దోడే, అంటే ఈ రోజుకి బేరం ఆడుకొని తెచ్చుకున్నాడు. ఈయన అద్దోడే, నేను కూడా అద్దోడినే. ఇది అద్దిదే, ఇది అద్దిదే, ఇది అద్దిదే. కుర్చీలు అద్దివే, లైట్లు అద్దివే, ఇవన్నీ అద్దిలే. ప్రపంచంలో అద్దెకి ఏదైనా తీసుకోవచ్చు, ఒక్కడు తప్పించి. ఏంటి సార్? సార్ మా అంకుల్ చనిపోయాడు, కొంచెం సమాధి అద్దెకిస్తారని ఎవడ అడగడు. ఎవడన్నా సమాధి అద్దెకి అడుగుతాడు సార్? సమాధి ఎవడన్నా అద్దెకి అడుగుతాడు? అడగరు. సమాధి అద్దెకెవరో? ఎందుకంటే ఒకసారి ఒక వ్యక్తిని సమాధిలో పెడితే దట్స్ ఇట్. కానీ చూడండి నెక్స్ట్ వచనము ఏంటో అని. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతని సమాధి నింపబడిను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడిను. ఉంచారండి సమాధిలో, ఉంచారు. పర్మనెంట్ కాదు, అదే పాతెట్టారని రాయలే అక్కడ. ధనవంతుని యందు ఉంచారు. ధనవంతుడు సమాధి చేసుకున్నాడు, దాంట్లో ఉంచారు. అయ్యా కొన్ని రోజులు ఉంచాయా? ఎన్ని రోజులు? జస్ట్ 3 days అయ్యా. 3rd day వచ్చేస్తాడు నేను బయటికి. జస్ట్ 3 days ఉంటాడు అంతే. 3 days. 3వ రోజు వచ్చేస్తాడు బయటికి. ఈరోజు చచ్చిపోయాడు కదా, రేపు కాక ఎల్లుండి 3వ రోజు అంతే వచ్చేస్తాడు. ఎల్లుండి రోజు బయటికే. కొంచెం సమాధి ఇవ్వండి సార్. పర్లేదు సార్, ఇచ్చేస్తాను సార్ నా సమాధి. పెట్టారు. చూసారా సార్, 750 సంవత్సరాల ముందు రాశారు సార్ ఆయన. తర్వాత ఏమంటే మీరు ఇది ఊరిని అనుకుంటున్నారేమో అని. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు, అతని నోట ఏ కపటము లేదు. అతను నల్లగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, అతనికి వ్యాధి కలిగి చేశాను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూచెను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎవడన్నా పుడితే కనుక హ్యాపీ బర్త్డే అని చెప్తారు, ఎవరికైనా పెళ్ళైతే కనుక దీర్ఘ సుమంగళి భవ అంటారు. ఎవడైనా చచ్చిపోతే ఏం చెప్పరో, బాయ్ కూడా చెప్పిరారు, వస్తానని చెప్పిరారు.
చాలామంది భారతదేశంలో చచ్చిపోయిన వాడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వస్తాను అని అనకూడదంట. కానీ యేసు ప్రభు చచ్చిపోయిన తర్వాత పలుకేంటో చూడండి. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగను. చచ్చిన తర్వాత దీర్ఘాయుష్మంతుడు ఏంట? చచ్చిన తర్వాత కనబడుతుంది. ఏమంటే వరుసగా చదువుతుంటే అర్థమవుతుందా? నేమన్నా కల్పించానా? 720 సంవత్సరాల ముందు చచ్చినోడు సమాధి పెట్లో ఉంచితే తిరిగి లేచి వస్తాడు ఆయన, దీర్ఘాయుష్మంతుడు. 11వ వచనం, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందాను. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్నటువంటి అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయను. ఎవరిని చేశాడో లేదు తెలియదు, కానీ నన్నైతే చేశాడు. నేను నిర్దోషిని అంటే నేను పర్ఫెక్ట్ అంటలా, నేను ఏ పాపం చేయలేదంట. నా దోషాలన్నీ తన మీద వేసుకొని, నా పాపాలన్నీ తన మీద వేసుకొని, నా శిక్షను తాను భరించి నాకు నిర్దోషి అనే సర్టిఫికెట్ ఆయన ఇచ్చాడు. ఈరోజు నేను సస్తే పరలోకానికి వెళ్తాను. ఎందుకో తెలుసా? నేను పాపం చేయలేదు అని కాదు, నేను పవిత్రుణ్ణి అని కాదు, యేసుక్రీస్తు ప్రభువారిని నా రక్షకుడు అని అంగీకరించాను. ఆయన రాజు అని ఒప్పుకున్నాను. ఆయన నా ప్రభువు అని స్వీకరించాను. ఆయన మాటకు తల ఒగ్గి జీవించడానికి పూనుకున్నాను. నన్ను రక్షించాడు ఆయన నన్ను రక్షించాడు. ఈ రాత్రి ఆయన అనేక మందిని నిర్దోషులుగా చేయడానికి చేసిన పని నీ జీవితంలో నెరవేరటానికి అవకాశం ఉంది. ఈ వర్తమానం దేవుడు నీకు ఎందుకు వినిపించాడు తెలుసా? అయ్యా చచ్చిపోయింది నేను నీకోసమే అని చెప్పడానికి. నీ పేరు పెట్టి చెప్తాడు ఆయన. నువ్వు చేసిన దోషం ఎంత భయంకరమైందా, నువ్వు చేసిన పాపం ఎంత భయంకరమైందా అయినప్పుడు కూడా నీ కోసం నేను ప్రాణం పెట్టాను. యేసయ్య నువ్వు నా కోసం చనిపోయావని ఒప్పుకుంటే నేను వదిలిపెట్టేస్తాను. నువ్వు నరకానికి వెళ్ళాల్సిన పని కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదను. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందినట్లు అతడు ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారికి విజ్ఞాపన చేసెను. ఈ రాత్రి ఈ వాక్యం వింటూ ఉంటే నేను అనుకుంటాను, నీ గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ మాట నీ హృదయంలోకి చొచ్చుకుపోవాలని, ఆత్మకార్యం నీ జీవితంలో జరగాలని, నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలని. ఈ రాత్రి యేసు ప్రభుని నీ హృదయంలోకి ఆహ్వానించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నీ బదులుగా ఆయన చనిపోవడానికి ఇష్టపడ్డాడు. నీ శాపాన్ని తన మీద వేసుకున్నాడు. ఆ జడ్జి గారు కూతురు మీద పడాల్సిన దెబ్బ తన మీద ఎలా విధంగా వేసుకోవడానికి ఇష్టపడ్డాడో ఈ రాత్రి యేసయ్య ఏమని చెప్తున్నాడు తెలుసా? నిన్ను నా కౌగిలిలో ఉంచుకుంటాను. ఒక్క దెబ్బ నీ మీద పడినేమను నేను అనుభవించాను, దాన్ని నేను అనుభవించాను.